ఇక్కడ మత్స్యకారులు. నేను అందరికీ మీకు ఒక మాట చెప్పాలి. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అది మన బలం. ఇక్కడ మత్స్య సంపద మన మత్స్యకారులకు ఉపయోగపడాలి. ఇంకో పక్కన మీరు చూస్తే నేను దగ్గర మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచాను. 1,29,000 కుటుంబాలకు దీన్ని వర్తింపజేశాం. 2,59 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అదే మరి ఒక కొత్త జీవో తెచ్చారు. ఎవరైతే చెరువుల్లో మత్స్యకారులు చేపలు పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని వస్తానే క్యాన్సిల్ చేసి మళ్ళా మత్స్యకారులకే ఇచ్చాను. ఇది కాకుండా నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో తమిళనాడు నుంచి పాండిచ్చేరి నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ చేపలు పట్టుకుంటున్నారు. మన వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు దగ్గర నిఘా కోసం ఆ రోజు మీరు చూస్తే 20 బోట్లు పెట్టాం, నిఘా పెంచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తానని నిఘా పోయింది. వీళ్ళు ఏమాత్రం యాక్ట్ చేయలేదు. ఇక్కడే తిరుపతి కలెక్టర్ ఉన్నాడు, నెల్లూరు కలెక్టర్స్ ఉన్నారు. అందరి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా ఈ ప్రాంతంలో ఉండే చేపలు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులే పట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే 2 బోట్లు ఇచ్చాం, ఇంకా 3-4 ఇస్తాం. ఎన్ని కావాలన్నా పెడతాం, నిఘా పెంచుతాం. ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా అది కరెక్ట్ కాదు. తమిళనాడు ప్రాంతంలో ఆ కొండవాళ్ళు పట్టుకోవాలి, ఈ కొండవాళ్ళు ఇక్కడ పట్టుకోవాలి. అంతేగాని ఈ ప్రాంత మత్స్యకారులకు దెబ్బ తగిలే విధంగా ఎవరొచ్చినా ఈ ప్రభుత్వం సహకరించదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12 బోట్లు ఇస్తే పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా నేను వస్తానే హామీ ఇస్తున్నా. ఎన్ని 4-5 కావాలన్నారు. దానికి 1,50,00,000 అవుతుందన్నారు. అయినా కూడా ఇస్తాం. ఇచ్చి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.